సూర్యాపేట పట్టణంలోని నవోదయ ఎరువుల విత్తనముల దుకాణం ఆగ్రో ట్రేడర్స్ పురుగుమందుల షాపులలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం స్టాక్ వివరాలు, విత్తనాలను, వాటి కంపెనీలను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే అట్టివారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని ఆయన తెలిపారు. ఎరువులను, విత్తనాలను రైతులు ప్రభుత్వంచే అనుమతి పొందిన షాపులలో మాత్రమే కొనుగోలు చేయాలని కలెక్టర్ తెలియజేశారు. ఈరోజు సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి ప్రాంతం కావచ్చు, రాజిరెడ్డిగూడెం కావచ్చు, అదేవిధంగా సూర్యాపేట మనం విజిట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా అగ్రికల్చర్ సీజన్ ఈసారి వర్షాలు అర్లీ రావడం కారణంగా మనకి సీడ్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ అవైలబిలిటీ మీద ఫీల్డ్ విజిట్స్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా జిల్లాలో వరి కానీ, పత్తి కానీ, అదేవిధంగా ఫర్టిలైజర్ అవైలబిలిటీ చాలా ప్రత్యేకంగా చెక్ చేసి అది సఫిషియెంట్ క్వాంటిటీలో అవైలబుల్ ఉన్నది. ప్రత్యేకంగా మనకి ఆథరైజ్ డీలర్స్ ద్వారా, అదేవిధంగా ఫర్టిలైజర్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈపాస్ మెషిన్ ద్వారానే ఫర్టిలైజర్స్ తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా కల్తీ విత్తనాలకి దూరంగా ఉంటూ ఎక్కడ కూడా స్పూరియస్ సీడ్స్ తీసుకోకుండా మనకి ఆథరైజ్డ్ డీలర్స్ నుంచి క్వాలిటీ సీడ్స్ తీసుకోవాలని ప్రత్యేకంగా రైతులు కోరుతూ ఉన్నాం. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా మండల్ వారీగా మనకి ఎన్ఫోర్స్మెంట్ కోసం మనం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి వారు స్పూరియస్ సీడ్స్ మీద నిఘా పెడతా ఉన్నారు. అదేవిధంగా మండల స్థాయిలో కూడా మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ కావచ్చు, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ సమన్వయంతో ఈ స్పూరియస్ సీడ్స్ మీద కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరుగుతూ ఉన్నది.